తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే సూర్యుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. నగరంలో గరిష్టంగా 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. భానుడి భగభగలకు భాగ్యనగర వాసులు అల్లాడిపోతున్నారు. ఫిబ్రవరి నెలలోనే గణనీయంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రతతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా ఇటు సిటీలో ఎక్కడికక్కడ కూడా రోడ్లు కూడా ఒకంత నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఇటు సిటీలోని ఆ రోడ్ల మీద అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా సాధారణం కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదవుతున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇక ఆ ఫిబ్రవరి నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మార్చి ఏప్రిల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఎల్బీ నగర్లో ఉన్నాను. చూడొచ్చు సిటీలో ఉన్నటువంటి రోడ్లు కూడా ఒకంత రద్దీ అయితే తగ్గుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా సిటీలో రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఫిబ్రవరి నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక మార్చి నెలలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పగటి ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలకు నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అంటే ప్రస్తుతం ఇటు హైదరాబాద్తో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 36 నుంచి 37, 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. కనిష్టంగా చూసుకుంటే దాదాపు 20 నుంచి 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో చూసుకుంటే పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వేసవి పాత రికార్డులను తిరగరాసేలా ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సో ఇప్పటికే ఇటు తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఫిబ్రవరిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాగల రోజుల్లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎండలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇటు విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఇటు ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరుగుతుంది. సో ముఖ్యంగా ఇటు వినియోగదారుల కోటాకు మించి విద్యుత్ని వినియోగిస్తున్నట్లు ఇప్పటికే ఇటు ట్రాన్స్కో అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో హైదరాబాద్ నగరంలో సిచ్యువేషన్ మనం చూసాము. రోడ్లంతా కూడా మధ్యాహ్నం తర్వాత మోసపోతున్నటువంటి పరిస్థితి, కొంత ట్రాఫిక్ కూడా తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇటు సిటీలో అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు పర్యాటక ప్రాంతాలు ఇటు చార్మినార్ కానివ్వండి, గోల్కొండ కానివ్వండి, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ లాంటి పర్యాటక ప్రాంతాలు కూడా మధ్యాహ్నం తర్వాత పూర్తిగా మోసపోతున్నాయి. సో అందరూ కూడా సాయంత్రం 4-5 గంటల తర్వాత రోడ్డు మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫిబ్రవరి నెలలోనే ఈ స్థాయిలో ఎండలు దంచి కొడుతుంటే ఇక రానున్న రోజుల్లో సిచ్యువేషన్ మరింత దారుణంగా ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా విపరీతంగా ఎండల తీవ్రత పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం 8-9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోతుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్ల మీదకి రావాలంటేనే ఇటు హైదరాబాద్ నగరవాసులు జంకుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే సిటీలో రోడ్ల మీద కూడా, చౌరస్తాల దగ్గర రోడ్ల మీద కూడా కొంత ట్రాఫిక్ రద్దీ అయితే మధ్యాహ్నం తర్వాత తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.